హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన కంప్యూటర్ అండ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వర్క్ ఏంటంటే మనకి బయట చేయించుకుంటే సేమ్ ఇదే వర్క్ 800 అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలామంది చేయించుకున్నారు, నేను కూడా చూశాను. కానీ మీషోలో మనకి జస్ట్ 400కి, అది కూడా బ్లౌజ్ పీస్ అంటే క్లాత్తో సహా మనకి 400కి అయితే వచ్చేసింది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ మోడల్లో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ టైప్లో డిజైన్ కూడా చాలా ట్రెండింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాక్ నెక్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి గోల్డ్ థ్రెడ్తో అయితే ఈ విధంగా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. మనకి సిల్క్ థ్రెడ్ అనమాట. షైనింగ్ అయితే చాలా బాగా అవుతుంది. స్టోన్స్ అయితే అక్కడక్కడ ఒక్కోటి అయితే స్టిక్ చేశారు, చాలా తక్కువ. అంటే ఈ కలర్ పైన స్టోన్స్ ఉన్నా కానీ అంతగా మనకి తెలియదు, అంటే కలర్లో కలిసిపోతుంది కదా. సో లైట్గా అయితే స్టిక్ చేశారు. మనకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా స్టిక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వర్క్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా ఎక్కువైతే ఇస్తున్నారు. నేను అన్నీ కూడా టేప్తో కొలిచి మెజర్మెంట్స్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ అయితే మనకి చూడండి, మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది, చాలా బాగుంది. చుట్టూ కూడా మనకి థ్రెడ్స్తో డిజైన్ అయితే ఇచ్చేసారు వర్క్. అండ్ మిడిల్లో వచ్చేసి ఈ విధంగా స్టోన్స్ అయితే స్టిక్ చేశారు, గోల్డ్ కలర్ స్టోన్స్ అనమాట. మనకి చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. ఇవి జస్ట్ గ్లూతో స్టిక్ చేస్తారు. మనకి ఊడిపోయినా కానీ మనం వేరే కలర్ అంటే వైట్ కలర్ ఏదైనా స్టోన్స్ మనం స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, అంతా కూడా ఫినిషింగ్ అది చాలా నీట్గా అయితే ఉంది. ఇది ఫుల్ మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వర్క్ వస్తుంది. సో హ్యాండ్స్కి కూడా సైడ్స్ని ఖర్చు వేసుకోవడానికి క్లాత్ అయితే ఎక్కువైతే ఇస్తున్నారు. దీని ప్రైస్ కూడా జస్ట్ 414కి అయితే ఉంది. ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఈజీగా 400కి అయితే వస్తుంది. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. 100% రికమెండ్ చేస్తాను. ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ బ్యాక్ నెక్ ఈ మిడిల్ గ్యాప్ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 6 ఇంచ్ వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అన్నమాట. నెక్స్ట్ పైనుంచి కింద వరకు అంటే బ్యాక్ నెక్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్గా మనకి 16 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది అయితే ఎగ్జాక్ట్గా 1 to 7 ఇంచ్ వరకు అయితే వచ్చింది. చాలా ఎక్కువైతే ఇచ్చారు. అంటే చాలా బ్లౌజెస్కి 5 or 6 అయితే వస్తున్నాయి, కానీ దీనికైతే 7 వరకు అయితే వచ్చింది. చూడండి, సో కొంచెం బ్యాక్ నెక్ లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వరకు కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ వర్క్ అనమాట. ఇది చూద్దాం. ఇదైతే మనకి 1 to 9 వరకు అయితే వచ్చింది. ఫ్రంట్ అయితే ఏదైనా కానీ చాలా వరకు 9 వరకునే ఇస్తున్నారు. సో 9 వరకు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాండ్ లెంగ్త్ అనమాట. చూడండి, పైనుంచి కూడా నేను అయితే ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. ఈ డిజైన్లో ఫస్ట్ టైం అనేది ఆర్డర్ చేశాను కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఒక్కో డిజైన్కి మెజర్మెంట్స్ ఒకలా అయితే ఉంటాయి కదా, మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా మీకు ఈ బ్లౌజ్ సెట్ అవుతుందా లేదని చెప్పేసి. సో అందుకని అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను. దీని హ్యాండ్ చూసుకుంటే మనకి లెంగ్త్ వచ్చేసి అంటే హ్యాండ్ వర్క్ ఉన్నంత వరకు కూడా 11 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా క్లాత్తో చూసుకుంటే మనకి 13 వరకు అయితే వచ్చింది. ఇది కొంచెం షార్ట్గా పెట్టించుకున్నా కానీ మనకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ వర్క్ మనకి హ్యాండ్ ఫుల్గా తిరుగుతుందా లేదా అని చూడడానికి అయితే ఈ విధంగా అయితే కొలుస్తున్నాను. ఇది అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 11 వరకు అయితే ఉంటుంది. 11.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 11 అయితే నా హ్యాండ్ ఫుల్ అయితే ఈజీగా అయితే తిరుగుతుంది. నేను చాలా వీడియోస్లో చాలాసార్లు అయితే చెప్పాను. అంటే కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కూడా క్లియర్గా తెలియాలి కదా. సో అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే 11 వరకు అయితే తిరుగుతుంది. ఈ విధంగా పెట్టుకొని చూపించాను కదా, లుక్ అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఈ వర్క్ ఫినిషింగ్ కానీ లేదా ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే 100% రికమెండ్ చేస్తాను నేను. ఇక ఈ బ్లౌజ్ ఏ శారీ మీదకి తీసుకున్నానంటే చూపిస్తాను చూడండి. ఈ శారీ ఏంటంటే మీషోలో నేను కోరా ముస్లిన్ శారీ అనమాట. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి 800కి అయితే మీషోలో పర్చేస్ చేశాను. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా రెడ్ పైన లైన్స్ డిజైన్ అయితే వస్తుంది. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. నేను యాక్చువల్గా ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ పైన రెడ్ కలర్ వర్క్ ఉన్నది అయితే చాలా సెర్చ్ చేశాను, బట్ చాలా రేర్గా అయితే ఉన్నాయి. సో దొరకలేదని చెప్పేసి ఇంక రెడ్ పైన ఎల్లో థ్రెడ్ వర్క్ ఉన్నది అయితే ఇదైతే సెలెక్ట్ చేశాను నేను. ఈ శారీ డీటెయిల్స్ ఇంకా మీకు క్లియర్గా తెలియాలి అంటే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఇస్తాను. వీలైతే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో చెక్ చేసేయండి. చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ చూపించండి అని, ఇంకొకళ్ళు ఎల్లో కలర్ వర్క్, ఇంకొకళ్ళు సిల్వర్ వర్క్ ఉన్నవి చూపించండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంటాయి. కొంతమంది ఎక్కువగా అడిగింది ఏంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ చూపించండి అని అయితే అడిగారు. సో వాళ్ళ కోసమని చెప్పేసి స్పెషల్గా ఆర్డర్ చేసి అది వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. సో అలానే మీరు అడిగిన ప్రతిదీ కూడా నేను వీడియో అయితే చేస్తాను. కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది. నేనైతే ఇలా వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోతాను. సో నోట్ చేసుకుంటే నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఇలా అడిగారు కదా, ఇదైతే ఆర్డర్ చేసి వాళ్ళతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీరు అడిగినవన్నీ కూడా మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ఒక్కొక్కటిగా అన్ని వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్యాక్
బ్యాక్ నెక్ అయితే మనకి ఇదంతా కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట, హ్యాండ్ మేడ్తో చేశారు. చాలా సింపుల్గా అయితే ఇచ్చేసారు. జస్ట్ బీడ్స్ అండ్ అలాగే కుందన్స్ అయితే పెట్టేసి థ్రెడ్ వర్క్ అయితే చాలా సింపుల్గా అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ కూడా మనకి సేమ్ అదే బ్యాక్ నెక్ వర్క్ ఎలా ఉంది, ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ కుందన్స్ అనేది స్టిక్ చేశారు కదా, ఇక్కడ ఒక కుందన్ అయితే మిస్ అయింది. ఇవి నార్మల్ గ్లూతో స్టిక్ చేస్తారు కాబట్టి ఇవైతే అంత స్ట్రాంగ్ అయితే ఏం ఉండవు. అయినా మనం రఫ్ అండ్ టఫ్ యూజింగ్ చెయ్యం కదా, ఒకటి ఊడినా కానీ మళ్ళీ మనం స్టిక్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ బీడ్స్ ఊడకుండా ఉంటే అదే చాలు, ఎందుకంటే అది ఒకటి ఊడిందనుకో మళ్ళీ దాన్ని బట్టి అన్నీ ఊడిపోతాయి కదా. ఇవైతే మనకి చాలా స్ట్రాంగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశారు. దీని హ్యాండ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా నీట్గా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగా ఇచ్చారు. హ్యాండ్ వర్క్ అయితే మన స్మాల్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తుంది కదా, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇది జస్ట్ మనకి 500కి అయితే ఇంత మంచి వర్క్ చాలా బాగా అయితే వచ్చింది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది కూడా ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను కదా ఈ డిజైన్లో. సో కొలిచి అయితే చూపిస్తున్నాను. ఇది మిడిల్ గ్యాప్ చూసుకుంటే 6.5 అంటే ఇంచుమించు 7 దగ్గరకంటే వచ్చేసింది మిడిల్ గ్యాప్ చూసుకుంటే. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 17 నెంబర్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ లెంగ్త్ అనేది. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ మిడిల్ లెంగ్త్ ఉంది కదా, సో ఇది ఏంటంటే మనకి 7 వరకు అయితే వచ్చింది. ఇది కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు. ఏ ఏజ్ వాళ్ళకన్నా కానీ ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది, అంటే మెజర్మెంట్స్ ఎక్కువైతే ఇచ్చారు కదా. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ పైన ఉన్న వర్క్ దగ్గర నుంచి కూడా కొలిచి అయితే చూపించాను, 11 వరకు అయితే వచ్చింది. కానీ ఈ బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్ పెట్టించుకునే కన్నా ఈ డిజైన్ ఉన్నంత వరకు స్మాల్ హ్యాండ్ పెట్టించుకుంటేనే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో వర్క్ ఉన్నంత వరకు కూడా కొలుస్తున్నాను. వర్క్ మనకి 7 నెంబర్ వరకు అయితే వచ్చింది. సో ఈ కొంచెం చిన్న హ్యాండ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో అలా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఈ వర్క్ మనకి హ్యాండ్ ఫుల్గా వస్తుందా లేదా అని అయితే కొలిచి అయితే చూపిస్తున్నాను. కింద బార్డర్ ఉంది కదా, సో ఆ బార్డర్ అయితే కొలుస్తున్నాను. ఇది అయితే ఎంతవరకు వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. 11 అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు, నా హ్యాండ్ ఫుల్ అనమాట. సో చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. రివర్స్లో కూడా ఫినిషింగ్ అంతా కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి థ్రెడ్తో ఈ విధంగా ఫుల్ స్ట్రాంగ్ అయితే స్టిచ్చింగ్ చేస్తారు. ఇందులో మనకి ఊడిపోయేదంటూ ఏమీ లేదు. బ్యాక్ క్యామ్ నుంచి క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా షైనింగ్, ఊడితే అవే కొంచెం అయితే ఊడాలి, ఎందుకంటే అవి గ్లూతో స్టిక్ చేస్తారు. అవి ఊడినా కానీ మళ్ళీ మనం స్టిక్ చేసుకోవచ్చు గ్లూతో. ఇవే కాకుండా ఇంతకు ముందు కూడా కంప్యూటర్ అండ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇవి కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.